హలో, ఐమ్ డాక్టర్ నాగరాజు. సో ఈరోజు మనం బొటాక్స్ అనేది ఫేస్లో కానీ దాంతోపాటుగా స్కాల్ప్లో కానీ అసలు ఎలా వాడతారు, అసలు బొటాక్స్ అనేది ఎలా పనిచేస్తుంది, అది ఫేస్లో ఎటువంటి చేంజెస్ని ఇస్తుంది అండ్ స్కాల్ప్లో హెయిర్ ఫాల్లో కూడా ఎటువంటి చేంజెస్ని ఇవ్వగలుగుతుంది అనే విషయాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం. జనరల్గా బొటులినం టాక్సిన్ అనేది మనకి న్యూరో ట్రాన్స్మిటర్ అయిన అసిటైల్ కోలిన్ అనేది ఆ మాలిక్యూల్ని రివర్స్లో అప్టేక్ చేయకుండా అది బ్లాక్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ న్యూరో ట్రాన్స్మిషన్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల టెంపరీగా అక్కడ మనకి 4 months to 8 months యావరేజ్గా 6 months వరకు మనకి కండరాల యొక్క కదలిక అనేది ఆగిపోతుంటుంది. సో మనం ఎక్కడైతే బొటాక్స్ అనేది ఇంజెక్ట్ చేస్తామో ఆ ఏరియాలో కండరాలు అండ్ నర్వ్స్ ఏవైతే చిన్నవి ఉంటాయో అవి కూడా మనకి టెంపరీగా అవి పెరాలసిస్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం యాక్టివ్గా మెడికల్గా మనం పెరాలసిస్ని యూజ్ చేస్తున్నాం ఇన్ ఏ కాస్మెటిక్ వే. సో పర్టికులర్లీ మనకి కొన్ని రకాలైనటువంటి ఫేషియల్ మజిల్స్ ఉంటాయి, లైక్ బాగా ఫ్రౌనింగ్ వచ్చేటివి, సో మామూలుగా మాట్లాడుతున్నా కానీ కోపంగా అనిపించేటివి, సో పర్టికులర్ లేదా సింపుల్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ ఎగ్జాగరేటెడ్గా ఎక్స్ప్రెషన్స్ అనిపించేటివి, లైక్ ఐబ్రో లైన్స్ కానీ క్రోఫిట్ కానీ, సో అండ్ నోస్ లైన్స్ కానీ అండ్ చిన్ లైన్స్ కానీ అండ్ మామూలుగా సింపుల్గా నవ్వినా కానీ చిన్న ముడతలు రావడం పెదాల చుట్టుపక్కల, ఇట్లాంటి వల్ల మనకేమవుతుందనంటే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ హార్డ్గా ఉండడం లేదా బ్యాడ్గా కనిపించడం, చిన్న వయసులోనే కొంచెం వయసు ఎక్కువగా అనిపించడం, ఇట్లాంటివి ఉన్నప్పుడు వాటి యొక్క ఓవర్ యాక్టివ్ ఎక్స్ప్రెషన్ని మనం కాంట్రాక్ట్ చేయడానికి బొటాక్స్ యొక్క ఇంజెక్షన్ని టెంపరీగా మనం అక్కడ వాడుతూ ఉంటాం. సో అది మనకి ఎవ్రీ 6 months అనేది చేస్తారు. సో ఆ యొక్క మజిల్ బల్క్ అండ్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ని బట్టి మనకి పర్ పాయింట్ ఇంజెక్షన్ 2 to 4 units లాగా ఇచ్చుకుంటూ మనం బ్లాక్ అనేది చేస్తూ ఉంటాం. కాన్సిక్వెంట్గా ఒక స్మూతర్ లుక్ అనేది మనం తీసుకొని వస్తూ ఉంటాం. సో బొటాక్స్ ద్వారా మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ స్మూత్ అవుతాయి అండ్ దాంతోపాటుగా యాంటీ ఏజింగ్ మెజర్స్ అండ్ తక్కువ వయసులో ఎక్కువగా అనిపించే వాళ్ళన్నిటి కూడాను నార్మల్ అనేటువంటి అవుతాయి. సో ఇది బొటాక్స్ యొక్క ఫేషియల్ యూస్. దాంతోపాటుగా ఫేస్లో ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది, బాగా ఆయిలీ ఫేస్ ఉంది, అలా అన్నప్పుడు మీసో బొటాక్స్ రూపంలో కూడా వాడచ్చు. దీంట్లో ఏంటంటే స్వేద గ్రంథుల యొక్క సెక్రేషన్ని మన యొక్క ఎమోషనల్ ట్రిగ్గర్ ద్వారా అవి యాక్టివేట్ కాకుండా బొటాక్స్ అనేటువంటిది బ్లాక్ చేస్తుంది. సో ఎవ్రీ 1 to 2 centimeter డైల్యూటెడ్ లెవెల్లో మనం ఫేస్లో అనేది ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల ఫేస్ అనేది కొంచెం గ్లోగా, స్మూత్గా, ఈవెన్గా అండ్ లిటిల్ బిట్ డ్రైగా వితౌట్ ఆయిలీగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మీసో బొటాక్స్ కూడా అనదర్ వే అదర్ దెన్ మజిల్స్ కాకుండా మన గ్రంథులను కూడా బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా బొటాక్స్ని మనం స్కాల్ప్లో కూడా వాడతారు. సో స్కాల్ప్లో మెయిన్గా వాడేది ఏంటంటే మైగ్రేన్ లాంటి కండిషన్స్లో, దాంతోపాటుగా ఫేషియల్ టిక్ డిసార్డర్స్లో ఆర్ స్కాల్ప్ టిక్ డిసార్డర్స్లో కొంతవరకు వాడతాం. దీనివల్ల కండరాలు అనేటువంటి చాలా వరకు రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. సో ఏదైతే స్కాల్ప్లో టెన్షన్ ఉండడం వల్ల రక్త ప్రసరణ అనేది ఏదైతే కొంతవరకు తగ్గిపోయిందో అది రిలాక్స్ చేసినప్పుడు కొంతవరకు రక్త ప్రసరణ ఇంక్రీజ్ అయ్యి అక్కడ హెయిర్కి మనకి టెంపరీగా బూస్ట్ వచ్చి కొంతవరకు గ్రోత్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. డాగ్స్కి కాంప్లికేషన్స్ ఏమవుతాయి అండ్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనే విషయం కూడా చూడాలి. జనరల్గా బొటులినం టాక్సిన్ అనేది ఒకసారి ఇచ్చాక అది ఇమీడియట్గా మళ్ళీ దానికి కాంట్రాక్ట్ చేయడానికి ఎటువంటి మెడిసిన్స్ లేవు. 4 నుంచి 6 నెలలు వెయిట్ చేయాల్సిందే. సో కాబట్టి ఒకటేసారి మనం చేసుకోకూడదు, స్టేజ్ వైజ్గా చేసుకోవడం అనేది బెటర్. దాంతోపాటుగా మనకి అది పేషెంట్కి కానీ తర్వాత ఆ క్లయింట్కి కానీ మనకి హ్యాపీగా అనిపించిందంటే అంతే డోస్లో ఉండడం బెటర్. సో ఓవర్ డోస్గా ఇవ్వకుండా ఓవర్ కాన్ఫిడెంట్గా ఇవ్వకుండా చేయడం అనేది ఉత్తమం. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కాల్ప్లో ఇచ్చిన అండ్ మీసో బొటాక్స్లో ఉన్న మనకి సర్టెన్ కంట్రా ఇండికేషన్స్ ఆల్రెడీ ఏమైనా ఉన్నాయా లేదా, లోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్ న్యూరలాజికల్ డిసార్డర్స్ కానీ ఆర్ కండరాల సమస్యలు కానీ ఇటువంటి కండిషన్స్ ఉన్నాయా, అవి మనకి ఇంకా అగ్రవేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని ముందు జాగ్రత్తగా చూసుకునేసి ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా ప్రాపర్గా ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకునేసి వెళ్తేనే మనకి బొటులినం టాక్సిన్ అనేది సేఫ్గా ఉంటుంది అండ్ ఆల్సో ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో వీటిని టార్గెట్ చేయడానికి కాన్సర్న్ డాక్టర్ తోటే ప్రాక్టీస్ చేయించుకునేసి అండ్ దాంతోపాటుగా వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఉత్తమం.